నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఒక్కో కుటుంబానికి ఏడాదిలో 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కట్టిన అనధికార నిర్మాణాల క్రమబద్ధీకరణ ఆమోదం తెలిపిన క్యాబినెట్ ఇకపై నిర్మిస్తే తక్షణమే కూల్చేయాలన్న ముఖ్యమంత్రి భావ ప్రకటన స్వేచ్ఛ శృతిమించరాదన్న చంద్రబాబు తప్పుడు పోస్టుల నివారణకు చట్టం తేవాలని నిర్ణయం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు భారీ వర్షాలు వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు రేవంత్ ఆదేశాలు కామారెడ్డిలో బాధితులకు పరామర్శ తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న భట్టి తుమ్మల 5,018 కోట్లు విడుదల చేయాలని అమిత్ షాకు మంత్రుల విజ్ఞప్తి నాగర్ కర్నూలు జిల్లాలో గల్లంతైన 3 చిన్నారులు మృతదేహాలు గుర్తించిన పోలీసులు కన్న తండ్రే చంపినట్టు అనుమానాలు మరోసారి ప్రధాని మోదీ స్వదేశీ మంత్రం ప్రతి ఒక్కరూ దేశంలో తయారైన వస్తువులనే వాడాలని పిలుపు ఇళ్లపై బోర్డులు పెట్టాలని సూచన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వరుసగా 7వ అగ్రస్థానంలో ఐఐటి మద్రాస్ 2వ స్థానంలో బెంగళూరు ఐఐఎస్సి తర్వాత 3 స్థానాల్లో బాంబే ఢిల్లీ కాన్పూర్ ఐఐటీలు ఆంధ్రప్రదేశ్లో యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏడాదిలో ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందించే విధంగా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. ఏపీలో 10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి అనధికారికంగా నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. చిత్తూరు, అనంతపురం జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటు సహా మంత్రాలయం, అమరావతి, వైజాగ్లలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఏడాదిలో ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందించే విధంగా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈహెచ్ఎస్ లో ఉన్నవారు మినహా పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పించనున్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ వర్తింప చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ఏపీలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించాలని తీర్మానించింది. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు కూడా హెల్త్ పాలసీ ద్వారా వైద్య సేవలు అందించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో మొత్తం 3,257 చికిత్సలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కేవలం 6 గంటల్లో వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేయనున్నారు. 2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్లను ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చే విధంగా కొత్త విధానంలో నిబంధన పొందుపరచనున్నారు. 2.5 నుంచి 25 లక్షల రూపాయల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. తొలుత బీమా కంపెనీలు ఆస్పత్రి ఖర్చులు చెల్లించనుండగా ప్రభుత్వం వాటికి ఆ మొత్తాన్ని అందించనుంది. ఈ మొత్తాలను 15 రోజుల్లో చెల్లించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు 17 వైద్య కళాశాలలు మంజూరు చేయగా వైసీపీ ప్రభుత్వ హయాంలో 7ంటిని మాత్రమే పూర్తి చేయగా ఇప్పుడు పీపీపీ విధానంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కాలేజీలను ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురంలో 2 విడతల్లో నెలకొల్పాలని నిర్ణయించింది. మరోవైపు ఈ ఏడాది ఆగస్టు 31 వరకు అనధికారికంగా నిర్మించిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నిర్మించే అనధికార కట్టడాలను వెంటనే కూల్చివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ రెగ్యులరైజేషన్ 31/8/2025 నాటికి ఉన్న ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానీ ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి వీటిని రెగ్యులరైజ్ చేయడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది.
మరి 31/8/2025 నాటికి జరిగిన సర్వే ప్రకారం 59,375 అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, 49,936 డీవియేషన్స్, 10,212 అడిషనల్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పేసి సర్వే జరిగింది. వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రతిపాదనలో తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ ఫ్రూట్ సంస్థ ద్వారా 425 కోట్లు, ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ 750 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డులో చర్చించి ఆమోదించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మడకసిరలో హెచ్ఎఫ్సిఎల్ సంస్థ 1197 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ నెలకొల్పేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రాలయం, అమరావతి, వైజాగ్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత పలు అంశాలపై మంత్రివర్గ సహచరులతో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు కొత్త చట్టం తీసుకురానున్నట్టు తెలిపారు. కొత్త చట్టంలో విధి విధానాల రూపకల్పనకు మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పార్థసారథిలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం తీసుకురావాలని, అందుకోసం ఉపసంఘం కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం, ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రీతి కుటుంబానికి అండగా నిలిచినందుకు తనని రాజకీయంగా లక్ష్యం చేసుకున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా నిల్వలపైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రస్తావించిన సీఎం, ఏపీలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ వైసీపీ దుష్ప్రచారం చేసిందన్నారు. సరైన సమయంలో వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేదన్న సీఎం, ఇకపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డిఎస్సి సమర్థంగా నిర్వహించారంటూ నారా లోకేష్కు కేబినెట్ అభినందనలు తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన కేబినెట్, భారత్ త్వరలోనే ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. గుంటూరు రూరల్ తురకపాలెంలో మరణాలకు గల కారణాల నిర్ధారణలో జరుగుతున్న జాప్యంపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తురకపాలెంలో జరుగుతున్న మరణాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మరణాలకు కారణాల నిర్ధారణలో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను మంత్రి ప్రశ్నించారు. రక్త నమూనాల పరీక్షల ఫలితాలు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సత్యకుమార్ ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో తురకపాలెంలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ సహా వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. తురకపాలెంలో వైద్య శిబిరం కొనసాగిస్తూ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో పర్యటించి నిపుణుల బృందం ఇచ్చిన ప్రాథమిక నివేదికను విశ్లేషిస్తున్నామని వీరపాండ్యన్ తెలిపారు. గ్రామస్తుల నుంచి రక్త నమూనాలు సేకరించి 45 అంశాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో మూఢనమ్మకాలు ప్రచారం చేయొద్దని వీరపాండ్యన్ సూచించారు. నిజమైన బ్యాక్గ్రౌండ్ ఏమి, దేనివల్ల జరిగింది, కాసెస్ ఏమి అని చెప్పేసి డీటెయిల్గా స్టడీ చేసుకోవడానికి సంబంధించిన స్పెషలిస్ట్ని పెట్టి, ఎక్స్పర్ట్స్ని పెట్టి చేస్తేనే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మేము స్పెషలిస్ట్ టీంను కూడా మొన్ననే పంపించాము. సో వాళ్ళు కూడా స్టడీ చేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం ఒక నిర్ణయానికి రాకూడదు. మిలియోడైసిస్ అని చెప్పేసి చెప్తున్నారు, తర్వాత ఆల్కహాలిజం అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఒక్క రీజన్తో చనిపోయారని చెప్పేసి మనం చెప్పలేము. ఇప్పటిదాకా ఉన్న దాంట్లో చూస్తే ఆల్కహాలిజం చూస్తే ఒక 9 మంది, 29 మందిలో 9 మంది మాత్రమే ఆల్కహాలిజం హ్యాబిట్ ఉన్న వాళ్ళు, అందరం కాదు. సో దానివల్ల ఒక్క ఇష్యూ వల్ల చనిపోయారని చెప్పేసి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. ఏదైతే నిజాలు ఉన్నాయో, ఏ కారణం వల్ల నిజంగా చనిపోతున్నారో దాన్ని డీటెయిల్ గా సైంటిఫిక్ స్టడీ చేసి మనం ఒక నిర్ణయానికి వస్తాం. కానీ ఇప్పుడు వచ్చేసి సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఇందుకోసం ఈ సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ భేటీలో ఏపీ సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. యోగాంధ్ర నిర్వహణ విజయవంతంపై రూపొందించిన పుస్తకాన్ని లోకేష్ ప్రధానికి అందజేస్తారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న లోకేష్ ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులకు సత్వర పరిష్కారం కోసం విజ్ఞప్తి చేయనున్నారు. తర్వాత విజయవాడ రానున్న ఆయన అక్కడ జరిగే గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి లోకేష్ పాల్గొంటారు. భారీ వర్షాలు, వరదలతో నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద కామారెడ్డిలో వచ్చిందని, ప్రభుత్వం ఖచ్చితంగా బాధితులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయన్న ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు వరద నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన విధంగా 5 లక్షల చొప్పున వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
వరదలకు అల్లాడిపోయిన కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి పర్యటించారు. ఎర్రపహాడ్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. లింగంపల్లి కుర్దు R&B బ్రిడ్జిను పరిశీలించిన రేవంత్ రెడ్డి వరదల సమయంలో బ్రిడ్జ్ పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాం తరహాలో నిర్మాణం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తర్వాత లింగంపేట మండలం బురుగిద్దలో దెబ్బతిన్న పొలాలు, రోడ్లు, జీఆర్ కాలనీని పరిశీలించిన రేవంత్ వరద కారణంగా నష్టపోయిన అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈ రోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అందుకే శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళా వ్యవసాయ యోగ్యం అయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకుపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈ రోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో వరద నష్టాలపై సమీక్షించిన సీఎం సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని నిర్దేశించారు. విపత్తు నిర్వహణ కోసం కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు పొందే విధంగా అంచనాలు రూపొందించాలని సూచించారు. ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. చివరగా నా సూచన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి. మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి. అవసరం అనుకుంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం. పాఠశాలలకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మీరందరూ ప్రణాళికబద్ధంగా పనిచేయాలి. ఇదే సమయంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తే చాలా సమస్యలకు వెన్వెంటనే పరిష్కారాలు లభిస్తాయన్నారు. చాలా ప్రాంతాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ సమన్వయ లోపం వల్లే సమస్య తీవ్రంగా కనిపిస్తోందన్న సీఎం యూరియా పంపిణీలో ముందుగా రైతులకు టోకెన్లిస్తే అందరికీ ఎరువు అందుతుందని సూచించారు. తెలంగాణలో ఇటీవల భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన మంత్రులు భారీ వర్షాలకు మొత్తం 12 విభాగాల్లో సుమారు 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. నష్టం అంచనా వేసేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించాలని అమిత్ షాను కోరారు. రోడ్లు శాఖలో 785 కోట్లు, నీటిపారుదల శాఖ 655 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 377 కోట్లు, మున్సిపల్ పరిపాలనా విభాగంలో 1025 కోట్లు నష్టం వాటిల్లిందని అమిత్ షాకు నివేదిక అందించారు. ఖమ్మం వరదల సమయంలో కోరిన 11,713 కోట్లు, తాజా అంచనా 5,018 కోట్లు కలిపి మొత్తం 16,732 కోట్లను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన మంత్రులు పామాయిల్ దిగుమతిపై సుంకం పెంచడం లేదంటే కనిష్ట మద్దతు ధర టన్నుకు 25,000కు పెంచాలని కోరినట్టు వివరించారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించినటువంటి వరదలతో జరిగిన నష్టం పైన కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలి. దానికి సంబంధించి వేసినటువంటి ఎస్టిమేషన్ 5,008 కోట్లతో వారికి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఇచ్చినటువంటి నష్టానికి సంబంధించి కూడా వారికి గుర్తు చేశాం. గత సంవత్సరం కూడా మాకు రాలేదు. ఈ సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న మా రైతులు, రోడ్లు, పంట పొలాలు అన్ని బాగా దెబ్బతిన్నాయి. వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇవ్వవలసిందిగా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాతపూర్వకంగా కూడా వారికి ఇచ్చాం. వారు కూడా సంబంధిత అధికారులకు పంపించి దాని మీద ఎగ్జామిన్ చేసి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి ఆయిల్ పామ్ వ్యవసాయం పెద్ద ఎత్తున మేము మొదలుపెట్టాం. 31 జిల్లాలు ప్లాంటేషన్ జరుగుతుంది. ఆ టైంలోనే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం మూలాన తెలంగాణ రైతాంగానికి నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాతలుగా ఉన్నటువంటి 44% రివైవ్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. లేని పక్షంలో కనీసం మినిమం గ్యారంటీ ప్రైస్ 25,000 టన్నుకి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. పరిశీలిస్తే చెప్తామని చెప్పడం జరిగింది. యమునా నది ఉధృతితో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల పరిస్థితి దారుణంగా ఉంది. అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరద చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై కూడా మోకాలు లోతులో వరద నీరు నిలిచింది.
చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించారు. యమునా నది ప్రమాద స్థాయి 205.33 అడుగులు కాగా ఉదయం ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద 207.48 అడుగులకు పెరిగింది. ఈ కారణంగా యమునా బజార్, మొనాస్టరీ మార్కెట్లు జలమయమయ్యాయి. చాలా వరకు ఇళ్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కొద్దిపాటి వస్తువులతో సహాయ శిబిరాలకు వెళ్లిన ప్రజలకు నిరాశ ఎదురైంది. అక్కడ కూడా వరద పోటెత్తగా మరో చోటికి తరలి వెళ్లారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, కీలక విభాగాల అధికారుల కార్యాలయాలు ఉన్న సచివాలయం వద్దకు కూడా వరద నీరు చేరింది. వాసుదేవ్ ఘాట్, మయూర్ విహార్ ఫేజ్ 1 వంటి లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో పలు చోట్ల నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అలీపూర్ ప్రాంతంలో జాతీయ రహదారిపైనే లోతైన గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్, కశ్మీర్ గేట్ పరిసరాల్లో వర్షం నీరు నిలిచింది. జీఎస్టీ 2.0 దేశాభివృద్ధికి డబుల్ డోస్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సంస్కరణలతో మరింత ముందుగానే ఆత్మనిర్భర భారత్ సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారితో సమావేశమైన ప్రధాని మోదీ ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపాలని సూచించారు. స్వదేశీ వస్తు వినియోగం, మేడ్ ఇన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలన్నారు. జీఎస్టీ స్లాబ్ల హేతుబద్ధీకరణతో వ్యాపార నిర్వహణ సులభతరమై పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రజలను కోరారు. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయని ప్రధాని తెలిపారు. స్వదేశీ డే, స్వదేశీ వీక్ను పండుగగా నిర్వహించుకోవాలని చెప్పారు. स्वदेशी यानी जो कुछ भी हमारे देश में पैदा होता है, जो हमारे देश में बनता है, वो चीजें जिसमें मेरे देशवासियों के पसीने की महक है, वो चीजें जो मेरे देश की मिट्टी की सुगंध जिसमें है, वो मेरे लिए स्वदेशी है. और इसलिए और इसके प्रति हमारा गौरव होना चाहिए. हर घर पर बच्चों को कहना चाहिए घर पर एक बोर्ड लगाओ, जैसे हर घर तिरंगा है ना, हर घर स्वदेशी, घर घर स्वदेशी. हर दुकानदार अपने यहाँ बोर्ड लगाए, गर्व से कहो ये स्वदेशी है. జీఎస్టీ సంస్కరణలో భాగంగా స్లాబ్లను 4 నుంచి 2కు తగ్గించడాన్ని కాంగ్రెస్ 1.5 జీఎస్టీగా అభివర్ణించింది. నిజమైన 2.0 జీఎస్టీ కోసం ఎదురుచూపులు కొనసాగనున్నట్లు పేర్కొంది. స్లాబ్ల తగ్గింపు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి 5 ఏళ్లు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వసూలను ఆధారం చేసుకుని ఈ పరిహారం చెల్లించాలని సూచించింది. జీఎస్టీని సరళీకరించాలని 10 ఏళ్లుగా తాము డిమాండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. 1 నేషన్ 1 ట్యాక్స్ను మోదీ సర్కార్ 1 నేషన్ 9 ట్యాక్స్గా మార్చినట్లు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెప్పారు. ఇప్పుడు ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు చేస్తోందని ఖర్గే ఆరోపించారు. సామాన్యుల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ దాన్ని గొప్ప పనిగా చెప్పుకుంటోందన్నారు. వ్యవసాయ రంగానికి చెందిన 36 వస్తువులపై పన్ను విధించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఖర్గే విమర్శించారు. తెలంగాణలో యూరియా కోసం పడిగాపులు, నిరసనలు కొనసాగుతున్న రైతుల ఇక్కట్లు తీరడం లేదు. యూరియా పంపిణీ చేయాలంటూ హుస్నాబాద్లో రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి 2 లారీల యూరియా వచ్చినా పంపిణీ చేయడం లేదని హైదరాబాద్ చేగుంట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. పరకాల నియోజకవర్గం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా టోకెన్ల పంపిణీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కష్టాలు తీర్చాలంటూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి సొసైటీలో యూరియా కోసం రైతులు పీఎస్సీఎస్ చైర్మన్తో గొడవకు దిగారు. యూరియా పంపిణీ చేయాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్పై రైతులు రాళ్ల దాడి చేశారు. గ్రోమోర్ బోర్డును చింపేసి కేంద్రం ముందు పాత కర్రలు వేసి నిప్పు పెట్టారు. అనంతరం గ్రోమోర్ గోదాంలోకి చొచ్చుకెళ్లి యూరియా బస్తాలు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా చేరుకొని రైతులను అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలో 3 పిల్లలు కనిపించకుండా పోయిన కేసును పోలీసులు ఛేదించారు. 3 పిల్లల మృతదేహాలు గుర్తించిన పోలీసులు వారిని కన్న తండ్రే పెట్రోలు పోసి తగలబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెదబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు గత నెల 30న భార్య దీపికతో గొడవపడి 2 కుమార్తెలు, కుమారుణ్ణి బైక్పై తీసుకుని బయటకొచ్చాడు. వెంకటేశ్వర్లు నిన్న అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించగా ఇవాళ 3 పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉప్పునుంతల మండలం సూర్యతండా వద్ద చిన్నారుల మృతదేహాలు దొరకగా కల్వకుర్తి మండలం తాండ్ర శివారులో మరో చిన్నారి మృతదేహం లభ్యమైంది. డిండి ప్రాజెక్టు పరిసరాల్లో 3 రోజులుగా వెంకటేశ్వర్లు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాలికలపై అత్యాచారానికి పాల్పడిన 2 వేర్వేరు కేసుల్లో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పులు వెలువరించింది. 8 ఏళ్లు 11 ఏళ్ల బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన దోషులకు ఒకరికి 20 ఏళ్లు, మరొకరికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2018లో 8 ఏళ్ల బాలికపై లారీ క్లీనర్ భాస్కరాచారి అత్యాచారం చేశాడు. 2019 నుంచి ఈ ఘటనపై కోర్టులో వాదోపవాదాలు జరగ్గా ఇవాళ నల్గొండ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు భాస్కరాచారికి 20 ఏళ్లు జైలు శిక్ష సహా 25,000 జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. అటు 2016లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషి యాదయ్యకు 22 ఏళ్ల జైలు శిక్ష, 35,000 జరిమానాను విధించింది. బాధితులకు 10,50,000 పరిహారం అందించాలని తీర్పు వెలువరించింది. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ బుజాలో గణేష్ లడ్డు భారీ ధర పలికింది. ఇల్లందుకు చెందిన స్థిరాస్తి సంస్థ యజమాని గణేష్ వేలంలో 51,57,777 రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. గతేడాది కూడా ఆయనే 29 లక్షల రూపాయలకు స్వామివారి లడ్డూను సొంతం చేసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లో ధ్వంసమైన వైమానిక స్థావరాలను పాకిస్తాన్ పునర్నిర్మిస్తోంది. భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో ధ్వంసమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలో ఈ ఎయిర్ బేస్ ఉంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అందుకే ఈ ఎయిర్ బేస్ రాజకీయంగా, సైనిక పరంగా ఎంతో సున్నితమైందిగా భావిస్తారు. అన్ని ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్లకు ఈ వైమానిక స్థావరమే కీలకం. ప్రధాని సహా వీఐపీల ప్రైవేట్ జెట్లు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుంచే ప్రయాణిస్తాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ జరిపిన వైమానిక దాడులో ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ సహా దక్షిణ పంజాబ్, లాహోర్, సియాల్కోట్కు సమీపంలోని దాదాపు 8 పాక్ ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF ర్యాంకుల్లో ఐఐటి మద్రాస్ వరుసగా 7వ సంవత్సరం దేశంలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన NIRF ర్యాంకుల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc 2వ స్థానంలో నిలిచింది. తర్వాత ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్ 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో IISc బెంగళూరు మొదటి స్థానంలోనూ, ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 2వ స్థానంలో నిలిచింది. 3, 4 స్థానాల్లో మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా ఉన్నాయి. కాలేజీల జాబితాలో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కళాశాల అగ్రస్థానంలో ఉంది. మిరాండా హౌస్, హన్స్రాజ్ కిరోరీ మాల్ కళాశాలలు 2, 3, 4 స్థానంలో నిలిచాయి. సెయింట్ స్టీఫెన్ కళాశాల 5వ స్థానంలో ఉంది. ఓపెన్ యూనివర్సిటీల జాబితాలో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి స్థానం దక్కించుకోగా, మైసూరులోని కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ 2వ స్థానంలో ఉంది.